చూడండి ఫ్రెండ్స్, ఆకు ఏమో తెచ్చేసుకున్నాము ఇంటికి. ఆకు మాత్రం తెచ్చేసుకున్నాము. చూడండి ఆకుని ఎలా వలుస్తున్నారో. అంటే పురుగులు ఉంటాయి కదా, పురుగులు అలాగే పూతలు కూడా ఉంటాయి. అలాగా మట్టి బిట్టి ఏదన్నా పురుగులు లేకుండా చూడండి పూతలు అలాగ ఉన్నాయి. అవి పూతలు అయ్యి అలాగే పూతల్లో అవి ఒలిచేసుకోవాలి. అలాగే ఒలిచేసుకోవాలా. చూడండి ఒలిచేసిన ఆకు ఇది. శుద్ధంగా మేము పూతలు లేకుండా ఒలిచేసిన ఆకు చూశారు కదా. వేసి అంటే ఒలిచేసిన ఆకు. ఇప్పుడు ఒలిచేసిన ఆకులోకి చూడండి ఎండు మిరపకాయలు. చూడండి ఎండు మిరపకాయలు అంటే ఎండు మిరపకాయలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎండు మిరపకాయలు. తర్వాత నూనె. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నూనెలో యాగుతున్నాయి. దించే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ధనియాలు. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేయించినట్టు రోలగొట్టలు వేసారు కదా, ఇప్పుడు అట్లని దంచుతున్నారు. ఏంటి జీలకర్ర అంట. ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నది. అంటే జీలకర్ర ధనియాలు రెండు నూనెలో వేయించబోతున్నారు. చూడండి నూనెలో ఎలాగా ధనియాలు జీలకర్ర రెండు ఎలా ఆగుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండు మిరపకాయలు దంచారు కదా, దాంట్లో వేస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పనగటాకు అంటే మనం ఒలిచేసుకున్నాం కదా, ఒలిచేసుకున్న పనగటాకు ఇది. ఇప్పుడు నీళ్ళలో వేసి కడుగుతున్నారు. నీళ్ళలో వేసిన తర్వాత అప్పుడు కడగాలి. శుద్ధంగా అలా కడుగుతున్నారు. అలా కడుక్కోవాలి శుద్ధంగా. అంటే కాల ఇసుక ఏదైనా విన్నా కింద అడుగుకి వెళ్ళిపోతుంది.
చూడండి ఎలా కడుగుతున్నారు శుద్ధంగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాండ్లు అవి వేస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, అంటే కడిగిన పనగటాకు బాణగిన్నెలో వేస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే కడిగిన పనగటాకు బాణగిన్నెలో వేసిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టబోతున్నారు. చూడండి. అంటే దాంట్లో నూనె జాలదు కదా, ఇప్పుడు కొద్దిగా నూనె పోస్తున్నది ఆకులకి, అంటే పనగటాకులకి నూనె పోసింది, అంటే నూనె జాలతో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉప్పుగా వేస్తున్నది. అంటే ఉప్పు అంటే ఒక పక్క దంచుతున్నారు, ఒక పక్క ఏంటంటే పనగటాకు యాపుతున్నారు. చూడండి, అలాగే యాపుతున్నారు. పనగటాకు భలే శబ్దం వచ్చేస్తున్న పనగటాకు నూనెలో పడగానే. చూడండి ఫ్రెండ్స్, పనగటాకు మటుకు భలే యాగుతున్నది నూనెలో. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒక పక్క దంపుడు, ఈ దంచుడు. ఇప్పుడు ఏంటంటే ఎర్రగడ్డ వేస్తున్నది, అంటే దంచిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ. చూడండి ఎర్రగడ్డ ఎలా దంచుతున్నారో. రెండు ప్లేస్ ఎర్రగడ్డ మాకు బాగా మెదగుతున్నది. చూడండి, చింతపండు కూడా వేసారు, అలాగే వేస్తున్నారు. చూడండి, చింతపండు, ఎర్రగడ్డ, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి దంచుతున్నారు. ఇప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క దంచుతున్నారు, ఒక పక్క పనగటాకు నూనె ఏం చేస్తున్నారు. చూడండి ఎలా వేగిపోతున్నదో. అంటే నూనెలో బాగా మనం అలాగా వాడుకోవాలి పనగటాకుని. మన గోగాకు వేయించినట్టే కదా, అలాగే దీన్ని కూడా మనం నూనెలో వేయించుకోవాలి. చూడండి, బాగా మీకు క్లీన్గా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నూనె వేగిన తర్వాత అలాగే దించేసుకున్నాము. పక్కనే ఉంది రోలగుంట గడ, ఇప్పుడు రోలగుంటలో వేయబోతున్నారు. చూడండి, ఇంకో రోలగుంటలో వేస్తున్నారు. అంటే నూనెలో బాగా వేగింది కదా పనగటాకు, ఇప్పుడు ఏంటంటే రోలగుంటలో వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, రోలగుంటలో వేసిన తర్వాత పనగటాకు దంచుతున్నారు. ఎలా దంచుతున్నారో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పచ్చడి బాగా దంచుతున్నది. ఎలా దంచేస్తుంది చూడండి, అదరగొట్టేస్తుంది దంచుల్లో మాత్రం పెట్టుకో. సూపర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పనగటా దంచిన తర్వాత ఇంకో బాణగిన్నెలో మాత్రం ఇంకా ఉన్నాయి. ఇప్పుడు టమాటో ఎక్కువ వేసినట్టు ఈ బాణగిన్నెలో వేసారు. ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద పెట్టబోతున్నారు. చూడండి ఎలాగుండయో, పొయ్యి మీద పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మంచి చేయాలి, నువ్వు మంచి చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే టమాటా పెట్టారు కదా పొయ్యి మీద, బాగా మెత్తంగా ఉడికిపోయింది. ఇప్పుడు దించబోతున్నారు.
బాణల గిన్నె రాళ్ళగుంట కాడికి వచ్చేసింది ఒకటేసారిగా. చూసారు కదా ఫ్రెండ్స్, కింద పడుతుందేమో. చూడండి ఫ్రెండ్స్, టమాటా వేసారు. ఇప్పుడు టమాటా పనగటాకు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే పనగటాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బాణగిన్నెలో వేయబోతున్నాము పనగటాకు పచ్చడిని. చూస్తున్నాండి ఎలాగ వేస్తున్నారో. చూడండి ఫ్రెండ్స్, పనగటాకు పచ్చడి అయిపోయింది, రెడీ అయిపోయింది. బాణగిన్నెలో వేస్తున్నారు. చూస్తున్నారు కదా, పనగటాకు పచ్చడి రెడీ. ఇప్పుడు పనగటాకు పచ్చడి ఎలాగుండేది నేను తిని చూసి టేస్ట్ ఎలాగున్నదో అనేది మీకు నేను చెప్తాను. మీరు చూస్తుండండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చడి చూద్దామా. పచ్చడి మాత్రం సూపర్గా ఉన్నదే. చూస్తారు కదా, చూద్దాం ఎలాగుందో. టేస్ట్ వేసుకున్నామో, కలిపామో, తిని చూస్తాను ఎలాగున్నదో టేస్ట్ అనేది నేను మీకు చెప్తాను. పనగటాకు పచ్చడి మాకు సూపర్గా ఉన్నది. ఎప్పుడన్నా మీరు పనగటాకు పచ్చడి చేస్తుంటే నాకు కామెంట్ల రూపంలో పెట్టండి. అది కూడా ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పెట్టండి, మాకు అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పనగటాకు పచ్చడి ఎలాగా చేసి చూపించామో. పనగటాకు పచ్చడి పెట్టుకో, సూపర్గా ఉంది, భలే ఉంది. అయితే అంటే కొద్దిగా చింతపండు వేసాం కదా, కొద్దిగా పుల్లగా ఉందా. అయితే టేస్ట్ మాత్రటుగా భలే ఉన్నది. ఒక్కసారి మీరు కూడా అలాంటి పనగటాకు పచ్చడి ట్రై చేసి చూడండి ఎలాగుండేదో. చూసారు కదా ఫ్రెండ్స్, మరొక వీడియో కలుసుకుందాం. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో మనం కలుసుకుందాం. బాయ్.